మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సాగర్ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియాపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలంటూ, మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మహానగరం నడిబొడ్డున ఉన్న మహాన్యూస్ కార్యాలయంపై దాడికి తెగబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై అనేక చోట్ల జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. మహాన్యూస్ కార్యాలయంపై రాళ్లు, ఇనుప రాడ్లు, కర్రలు ధరించి మూకుముడిగా దాడి చేయటం, సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ అణచివేసే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర లేకుండా ముందుకు పోలేమని అనేక సందర్భాలలో బీఆర్ఎస్ అధినేత ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని, తిరిగి ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు నిజాలను జీర్ణించుకోలేక మీడియాపై దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. దాడులకు తెగబడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాన్యూస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో దుండగులు విజృంభించి దాడులు చేయటం దారుణం. ఇటువంటి సంఘటనలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈ సంఘటన మొదటిసారి జరిగినట్టు నేను భావిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయటం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలపై కఠినంగా వివరించాలి ప్రభుత్వం. ఎవరైనా కానీ కఠినంగా వివరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగవు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి, తూతు మంత్రంగా అరెస్ట్ చేసి, తూతు మంత్రంగా వదిలిపెడితే మళ్ళీ దాడులు జరుగుతూనే ఉంటాయి. అందుకోసం కఠినంగా వివరించాలి ప్రభుత్వం, కఠినంగా వివరించాలని కోరుతున్నాం. మీడియా స్వేచ్ఛను ఈ పాలకులు హరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ఖండించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రధానంగా నిన్న హైదరాబాద్ మహాన్యూస్ ఛానల్పై, ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ గుండాలు దౌర్జన్యాలు దిగడం, చంపుతామని బెదిరించడం హేమమైన చర్య. ఒక మీడియా రంగంపై, ఒక మీడియా కార్యాలయంపైన దాడి చేయడం ఎంత ధైర్యం వాళ్ళకి అనే విషయాన్ని ప్రజలు కూడా గ్రహించాలి. అధికారం లేకపోయినప్పుడు కూడా ఒక మీడియా సంస్థపై దాడి చేసి వారు నష్టపరచడం సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ యొక్క మీడియా సంస్థపై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జర్నలిస్టులపై కూడా రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. వాస్తవాలు రాస్తే జీర్ణించుకోలేని పరిస్థితి నాయకులకు ఏర్పడింది. అలా కాకుండా వాస్తవాలు రాస్తే దాన్ని హర్షించాలి, తప్పులుంటే ఖండించాలి. అంతేగాని దాడులు చేయడము, భయభ్రాంతులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డులు పెట్టు. దీని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. వెంటనే మహానీస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించినప్పుడే జర్నలిస్టులకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. మహానీస్పై జరిగిన దాడిని ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ముఖ్యంగా వాస్తవాలు ప్రచురించిన మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. అలాగే మిర్యాలగూడ పట్టణంలో మహాన్యూస్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాను. దాడి అమానుషం. మహాన్యూస్పై దాడి చేసిన దుండగులకు సహకరించిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుకుంటున్నాను. మహాన్యూస్పై నిన్న జరిగిన దాడిని జర్నలిస్టులందరి తరఫున, మిర్యాలగూడ జర్నలిస్టులందరి తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు మా వ్యవస్థకే ఒక గొడ్డలి పెట్టులాగా మారినాయి. నిజాలు రాస్తే మీపైన దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు, లేదంటే లీగల్గా ప్రొసీడ్ కావచ్చు, లేదంటే డిబేట్లు పెట్టి వాళ్ళు చెప్పింది తప్పని చెప్పొచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా కర్రలు, రాళ్లతోటి ఆఫీసులపై దాడులు చేసి విలేకరులను భయభ్రాంతులకు గురి చేసి చంపడానికి ప్రయత్నించడం అనేది చాలా
నిరంకుశమైన వ్యవస్థగా పరిగణించాల్సి వస్తుంది. ఈ దాడిని అందరం ఖండిస్తున్నాం ముక్తకంఠంతో. ఇలా దాడులు పాల్పడితే మేము కూడా తిరిగి వాటిపైన అక్షరాలతోటి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటాం. మా పేర్లు రాస్తే చాలు మమ్మల్ని హైలైట్ చేయండి అని బతిలాడుకున్న రోజుల కాడి నుంచి ఒక స్థాయికి పోయిన తర్వాత తిరిగి మీడియా మీదనే దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యల్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. విలేకరులకి స్వేచ్ఛ అనేది ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి పద్ధతి ప్రకారం పోవాలి తప్ప ఇలాంటి దాడులు చేయడం చాలా दुर्मार्ग। दोपहर में टीआरएस पार्टी के गुंडों की जानिब से महान्यूज़ न्यूज़ चैनल के ऑफिस के ऊपर जो पत्थरों से और गुंडे सो वहाँ पर जो गुंडागिरी करे हैं, हम मिरियालगुड़ा सहाफ़ियों की जानिब से टीआरएस पार्टी के गुंडों पर सख्त मुखालिफत करते हैं और हम सहाफ़ी मिरियालगुड़ा डिमांड करते हैं कि उन गुंडों को फौरी तौर पर उनको अरेस्ट करें और सख्त से सख्त रेवंत रेड्डी हुकूमत जैसे उनको सजा दें। మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ సానుభూతి పరులు బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది అకస్మాత్తుగా దాడి చేసి ఫర్నిచర్ని కార్లను ఆస్తి నష్టం కలిగించినారు। ఈ దాడిని మేము మిర్యాలగూడ జర్నలిస్టుల తరపున ఖండిస్తున్నాం। ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు ఆ పార్టీకి। వాస్తవాలు రాసినప్పుడు వాస్తవాలు ప్రచురించినప్పుడు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని మీడియా దృష్టికి యాజమాన్యం దృష్టికి తీసుకురావాలి। వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మీ వంతు వర్షన్ మీరు వినిపించాలి, కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు। లేదా న్యాయబద్ధంగా మీరు న్యాయ పోరాటానికి దిగొచ్చు, వాటి మీద డిఫెమెన్స్ కేసులు వేయొచ్చు, మీరు అవాస్తవాలు ప్రచురించారని అడగొచ్చు ప్రజాస్వామ్యంలో। కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి విరుద్ధంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు। ఇది మీడియా హక్కుని హరించడం అనే చెప్పవచ్చు। ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడిని మిర్యాలగూడ పట్టణంలోని జర్నలిస్టులంతా కూడా ఈరోజు నిరసన వారి తెలియజేస్తూ డిఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్నాం। ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఏదైతే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మిర్యాలగూడ జర్నలిస్టుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం।